డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం అసెంబ్లీలో బాలకృష్ణ డర్టీ కామెంట్స్ వర్సెస్ చిరంజీవి సన్నాయి నొక్కుల ట్వీటు. బాలకృష్ణ అలాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చిరంజీవి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన మదిలో ఉన్న మాటని బయట పెట్టాడా, లేకపోతే ఇది ఏదైనా పాత కక్షను తీర్చుకోవడానికి అసెంబ్లీని వేదికగా వాడుకున్నాడా? దీనికి ప్రతిగా మరి చిరంజీవి ఆ రోజు జరిగిన వ్యవహార శైలి మొత్తాన్ని బయట పెడుతూ తాను ఏ రకంగా ఎవరితోటి ఎలా వ్యవహరిస్తానని చెప్పే దాంట్లో కానీ నిజంగా ఆ రోజు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డిని కలవటానికి ఈ సినిమా పెద్దల పేరుతోటి వీళ్ళందరూ వెళ్ళి ఏం చేశారు, దేనికోసం వీళ్ళందరూ వెళ్ళారు, ఆ తర్వాత జరిగింది ఏమిటి, బాలకృష్ణకి చిరంజీవికి అంటే ఇటు టీడీపీ పార్టీకి అటు జనసేన పార్టీకి అంతరాలు పెరిగే విధంగా ఇది ఏమైనా చిలికి గాలివాన అయ్యే అవకాశం ఉందా? దీనికి నాగబాబు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఎలా ప్రతిస్పందిస్తారు? దీనికి చంద్రబాబు నాయుడు మరి నారా లోకేష్ దీన్ని ఎలా సమసిపోయే విధంగా చేయగలుగుతారు? అసలు ఈ కామెంట్స్ వెనుకున్న ఉద్దేశం ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా అర్థమయ్యే విధంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. నిన్న అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎలాంటిది అని వివరించే దాంట్లో ఉదాహరణ కింద ఆ రోజున సినిమా పెద్దలందరూ జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వచ్చినప్పుడు ఏ రకంగా ఏమేం జరిగింది, చిరంజీవి గట్టిగా ఏం అడిగితేనే జగన్మోహన్ రెడ్డి దిగొచ్చి ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళకి కనపడి వాళ్ళతో మాట్లాడాడు అనే దాన్ని వివరిస్తుంటే మధ్యలో బాలకృష్ణ లేచి చిరంజీవి అంత గట్టిగా ఏం మాట్లాడలేదు అంటే చిరంజీవి అంత గట్టిగా మాట్లాడే వ్యక్తి కాదు అనేది కానీ, లేకపోతే తనకున్న లోపలున్న ఉద్దేశం ఏదో ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళినప్పుడు తనని పిలవలేదనే ఒక దురుద్దేశాన్ని ఇప్పుడు బయటపెట్టారని కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నట్టుగా బాలకృష్ణ అదే ఉద్దేశంతో చేశాడా అని అంటే, ఆ రోజున ఈ సినిమా పెద్దలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని కలిసిన రోజున కూడా బాలకృష్ణ మీడియాలో కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ విషయం కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున బాలకృష్ణ ముందు మైకు పెట్టి సినిమా పెద్దలందరూ కలిసి కలవటానికి వెళ్ళారు, మీరెందుకు వెళ్ళలేదనో లేకపోతే దీని మీద మీ అభిప్రాయం ఏమిటనో అడిగినప్పుడు అదంతా రియల్ ఎస్టేట్ వ్యవహారం, అందులో సినిమాకి సంబంధించింది ఏం లేదు అన్నట్టుగా ఆ రోజున ప్రతిస్పందించడం జరిగింది. అంటే ఆ రోజున నిజంగానే ఈ సినిమా పెద్దలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకొని వెళ్ళారా? అంటే ఇప్పుడు సినిమా పరిశ్రమ మొత్తం హైదరాబాద్లో అంటే తెలంగాణ ప్రాంతానికి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము అభివృద్ధి చేయటానికి మేము సహకరిస్తాం, మాకు భూములు ఇవ్వండి అని వెళ్ళారు అనేది అక్కడ బాలకృష్ణ ఉద్దేశం లాగా కనపడుతోంది. కాకపోతే చిరంజీవి ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్ ప్రకారంగా చూస్తే ఆ రోజున మేమేదో సినిమా పరిశ్రమ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగుతాను, ఎవరి దగ్గరికైనా వెళ్తాను, ఎవరితోనైనా నా వ్యవహార శైలి ఇలాగనే ఉంటుంది అనే దాని మీదనో, ఆ రోజున నేను ఆ పని చేయటం మూలాన మీ సినిమాకు కూడా లబ్ధి చేకూరింది, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం మీకు కూడా కలిగింది అని చెప్పటం వెనక మరొక ఉద్దేశం కనపడుతుంది. అంటే ఒకళ్ళని ఒకళ్ళు ఎత్తి పొడుచుకునే విధంగా ఇటు బాలకృష్ణ వ్యాఖ్యలు కానీ అటు చిరంజీవి ట్వీట్ కానీ ఉన్నాయి. మరి నిజంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళినప్పుడు బాలకృష్ణ చెప్పినట్టు అందులో అంత రియల్ ఎస్టేట్ వ్యవహారం, భూములు పంపకాలు వ్యవహారం మాత్రమే ఉందా అని అంటే ఆ రోజు వచ్చిన పుకార్ల ప్రకారంగా చూస్తే ఒకంత నిజమనే అనిపిస్తోంది. ఎందుకంటే సినిమా పెద్దలందరూ కలిసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఏదో లైవ్ చేసుకొని ఆయన ద్వారా కొన్ని భూముల్ని అంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉండే విధంగా సినీ పరిశ్రమ కోసం భూములు కేటాయింపు చేసుకుని దాంట్లో మరి వాళ్ళు ఏం మ్యానిపులేషన్ చేద్దాం అనుకున్నారో, బాలకృష్ణ చెప్పినట్టు రియల్ ఎస్టేట్ వ్యవహారమే చేద్దాం అనుకున్నారో తెలియదు. కానీ ఆ రోజున ఆ వ్యవహారం అయితే బయటకు వచ్చింది. వీళ్ళందరూ దానికోసమే వెళ్ళారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మహామొండి, ఆయన కాళ్ళ బేరానికి రప్పించే విధంగా వీళ్ళందరినీ రప్పించాడని ఆయన రిలీజ్ చేసిన కొన్ని వీడియోల ద్వారా కూడా తెలుస్తోంది. చిరంజీవి ఏ రకంగా బతిమిలాడుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నాడనే ఆ వీడియోలను కూడా బయటకు ఆ రోజున వదిలారు. మరి అలాంటిది చిరంజీవి నిజంగా మరి గట్టిగా మాట్లాడా అంటే ఆ వీడియో ప్రకారంగా చూస్తే అంత గట్టిగా మాట్లాడే వ్యక్తి చిరంజీవి కాదన్నట్టుగానే కనపడుతోంది. సరే, ఇక ఆ రోజుల్లో సురేష్ బాబు తోటి కానీ లేకపోతే దిల్ రాజు తోటి కానీ వీళ్ళందరితో కలిసికట్టుగా చిరంజీవి వెళ్ళి చేసిన మంతనాలు ఏమిటాయంటే కేవలం భూముల కోసమే అనేది కూడా ఒకంత అర్థమైపోతూనే ఉంది. ఆ తరువాత
చిరంజీవి ఇప్పుడు చేసిన ట్వీట్ ప్రకారంగా చూస్తే చిత్ర పరిశ్రమకి సినిమా రేట్లు పెంచుకోవడానికి జరిగిన ఆ వ్యవహార శైలి మీదనే నేను మాట్లాడాను, దానివల్ల మీరు కూడా లబ్ధి చేకూరారు, మీ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెరిగాయి అని అంటే, మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు నేనే కలుస్తాను రండిరా బాబు అన్నా కానీ చిత్ర పరిశ్రమ నుంచి ఒకళ్ళు కూడా రాలేదు. ఆయన అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కన్నెర్ర చేస్తే భయపడిన సినిమా పెద్దలు చంద్రబాబును మాత్రం లెక్క చేయటం లేదు అనేది ఇక్కడ కనపడుతుంటే, ఇప్పుడు కూటమిలో ఇటు టీడీపీ కానీ అటు జనసేన కూడా, జనసేన అంటే చిరంజీవికి సంబంధించింది ఏం కాకపోయినప్పటికీ, చిరంజీవి ఏమీ ప్రత్యక్షంగా జనసేనలో లేకపోయినప్పటికీ, ఇందులో ఉన్న నాగబాబుకో పవన్ కళ్యాణ్కో ఆయన అన్నయ్య అయిన మూలానికి ఆయనకి ఈ జనసేన అంటగట్టే అవకాశం ఉంది. కాకపోతే జనసేన స్టాండ్ ఏమిటి, మరి చిరంజీవి స్టాండ్ ఏమిటి అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమరావతిని పూర్తిగా చంపేయటం కోసం ఇక్కడ కేవలం ఇక్కడ ఒక చోటే రాజధాని లేకుండా 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు కూడా చిరంజీవి ఆ 3 రాజధానులకు సమర్థింపుగా మాట్లాడిన మాటలు కూడా ఈ రోజుకి గుర్తు చేసుకోవాలి అందరూ. అంటే చిరంజీవి జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడాడు అని అంటే, మరి ఆ వ్యవహారాన్ని జనసేనకు అంటగట్టగలుగుతామా? అంటే ఇప్పుడు జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్కి లేకపోతే నాగబాబుకి ఆపాదించే వీటన్నిటిని చిరంజీవికి ఏ రకంగా ఆపాదించడం కుదరదో, చిరంజీవి మాటలను కూడా మరి జనసేనకి ఆపాదించడం కుదరదు. అంటే చిరంజీవి ఒక రకంగా జనసేనలో లేనట్టే. కాకపోతే వాళ్ళ అన్నయ్య అయిన కారణానికి ఇప్పుడు ఈ 2 పార్టీల మధ్య అంతరం వచ్చే వ్యవహారం కనపడుతుంది. కాకపోతే బాలకృష్ణ అసెంబ్లీలో వ్యవహరించిన వ్యవహార శైలిని కూడా ఇక్కడ ఖచ్చితంగా మనం ఒకసారి ఆక్షేపించి తీరాల్సిందే. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ జేబులో చేతులు పెట్టుకొని మాట్లాడటమో, లేకపోతే ఏ విషయాన్ని క్లియర్ కట్గా కాకుండా ఏదో తూతూ మంత్రంగా మాట్లాడుతూ వాళ్ళు అలా చేయలేదు వీళ్ళు ఇలా చేయలేదు అని అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో గాడు అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ను కూడా వాడటం, ఇది కూడా ఏమంత సమర్థనీయమైంది కాదు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణకి అసెంబ్లీలో మాట్లాడటం కూడా రాదు అనేది దీని ద్వారా తేటతెల్లం అయిపోతుంది. కాకపోతే మరి ఇక ఈయన చేసిన కామెంట్స్కి చంద్రబాబు నాయుడు, లోకేష్, టీడీపీ పార్టీయో తలదించుకోవాల్సిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా వచ్చాయి. అంటే కూటమిలో ఉన్న జనసేన పార్టీతోటి వీళ్ళకి అంతరం వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయేమోనని మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని బాగా హైప్ చేసే పరిస్థితులు తీసుకొస్తుంది. కాకపోతే చిరంజీవి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానుల అంశానికి ఏ రకంగా సపోర్ట్ చేస్తాడు అని అడిగితే దానికి మాత్రం సమాధానం ఉండదు. మరి మీ స్టాండ్ కూడా అదేనా? ఇప్పుడు చిరంజీవిని మీరు వెనకేసుకొస్తున్నారు అని అంటే, ఆ రోజు చిరంజీవి చేసిన కామెంట్స్ను కూడా మీరు సమర్థిస్తున్నారు అని అర్థం చేసుకోవాలంటే దానికి వాళ్ళ దగ్గర ఏం సమాధానం ఉండదు. కాకపోతే ఇంకా అందరూ కలిసి తోడు దొంగల్లాగా ఒక చోట కలిసి వాళ్ళందరూ కలిసి అధికారంలో ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడటం రాని వాళ్ళు కొంతమంది, లోపల వేరే ఉద్దేశాలు పెట్టుకుని బయటకు కొన్ని మాటలు చెప్పేవాళ్ళు కొంతమంది, అందరూ కలిసి ఈ రోజున ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మాటల మూలాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వనగూరే ప్రయోజనం ఏమిటనేది మాత్రం ఏమీ కనిపించడం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.